ఈసారి ఎలాగైనా బరువు తగ్గాలి అని డైట్ స్టార్ట్ చేస్తాం, కానీ 4 రోజులకే డైట్ ఆపేస్తాం. ఎందుకు ఇలా జరుగుతుంది? చాలా మంది డైట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు తెలుసా? ఫొటోస్లో మనల్ని మనం చూసుకున్నప్పుడు, లేదా బట్టలు టైట్గా ఉన్నప్పుడు, లేదా డాక్టర్ తగ్గమన్నారనో, లేదా ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళ కామెంట్స్. ఆ రోజు ఫుల్గా మోటివేషన్ వస్తుంది. ఆ రోజు నుంచి డైట్ స్ట్రిక్ట్గా స్టార్ట్ చేస్తాం, కానీ వారం రోజుల్లోనే డైట్ ఆపేస్తారు. నాకు క్రమశిక్షణ, డిసిప్లిన్ లేదు అని, ఈ డైట్లు ఇవన్నీ నా వల్ల కాదు అని అనుకుంటాం. ఇక్కడ సమస్య ఏంటంటే, మనం డైట్ స్టార్ట్ చేయాలని ఎమోషనల్గా నిర్ణయం తీసుకుంటాం, కానీ ఎమోషన్ అనేది ఎక్కువ కాలం ఉండదు. ఉదాహరణకి మనం ఒక బండి కొన్నాం అనుకోండి, చాలా హ్యాపీగా ఉంటుంది, కానీ ఆ ఎగ్జైట్మెంట్ మహా అయితే ఒక వారం రోజులు ఉంటుంది, అవునా? మనకి బాధ వచ్చింది అనుకోండి, మహా అయితే ఒక 2-3 రోజులు బాధపడతాం, తర్వాత వదిలేస్తాం. అలాగే కోపం, చిరాకు, ఇలా ఎమోషన్స్ అన్ని ఎక్కువ కాలం ఉండదు. ఆ టైంలో ఇట్లా హై అవుతాయి, అగ్గిపుల్లలాగా మంట వస్తుంది, మళ్ళీ వెంటనే ఆరిపోతుంది. అదే ఇంటెన్సిటీ అనేది కంటిన్యూ అవ్వదు. అలాంటప్పుడు మోటివేషన్తో డైట్ స్టార్ట్ చేస్తే అది ఎక్కువ కాలం చేయలేం కదా. మోటివేషన్ అనేది చుట్టాలు లాంటి వాళ్ళు, ఎప్పుడు వస్తారో తెలియదు. క్రమశిక్షణ ఒక సిస్టమ్ అనేది ఇంట్లో సభ్యులు లాంటి వాళ్ళు, ఎప్పుడు మనతో పాటే ఉంటారు. అప్పుడప్పుడు ఊరు వెళ్ళినా, అప్పుడప్పుడు దారి తప్పినా తిరిగి మన దగ్గరికి వస్తారు, మనతో పాటే ఉంటారు. కాబట్టి డైట్ స్టార్ట్ చేసే ముందు 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఎక్కువ శాతం నేను ఇంట్లో ఉండే ఫుడ్తోనే డైట్ చేస్తున్నానా, లేదా కొత్తగా డిఫరెంట్ అన్ని తెచ్చుకొని చేస్తున్నానా? అలాగే మోటివేషన్ లేని రోజు కూడా డైట్ చేస్తున్నానా? చేసే విధానం ఎక్కువ కాలం చేయగలిగిందేనా, ఆరోగ్యకరమైనదేనా? ఈ 3 విషయాలకి ఆన్సర్ ఎస్ అయితే ఆ డైట్ కరెక్టు. లేదు అనుకుంటే ఖచ్చితంగా డైట్ అనేది మార్చాలి. ఆపాల్సిన అవసరం లేదు, డైట్ మార్పులు చేసుకోవాలి. కాబట్టి డైట్ని ఎమోషనల్గా స్టార్ట్ చేయకండి. ఎగ్జైట్మెంట్లో స్టార్ట్ చేసే డైట్ తాత్కాలికం మాత్రమే. సిస్టంతో స్టార్ట్ చేసిన డైట్ కానీ, జీవన విధానం కానీ పర్మనెంట్, శాశ్వతం. కాబట్టి బరువు తగ్గడానికి మోటివేషన్ కోసం వెయిట్ చేయకండి. ఒక సందర్భం కోసం చూసుకోవద్దు. అంటే సోమవారం నుంచి స్టార్ట్ చేస్తాను, లేదా న్యూ ఇయర్ జనవరి 1 నుంచి స్టార్ట్ చేస్తాను, పండగ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తాను, ఇవేవి పెట్టుకోవద్దు. పర్ఫెక్షన్ కోసం చూడొద్దు, ముందు స్టార్ట్ చేయండి. కాబట్టి ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఫాస్ట్గా డైట్ స్టార్ట్ చేయడం గొప్ప కాదు, ఎక్కువ కాలం డైట్ ఫాలో అవ్వగలిగేలా ప్లాన్ చేసుకోవడం గొప్ప విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మోటివేషన్ అని కామెంట్ చేయండి.